నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసి గాలి గర్జిస్తూ ఉంది. అడవిలోని గరుడగిరి పర్వతంపై పక్షుల రాజ్యం సువర్ణనగరం ఉన్నది. ఈ రాజ్యంలో శక్తిమంతమైన పక్షుల బలగం ఉండేది. కాని వారికి ఓ పెద్ద సమస్య ఎదురైంది. రుద్రవ్యూహం అనే క్రూరగద్దల గుంపు ఈ రాజ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. ఒకరోజు రాత్రి రుద్రవ్యూహం పక్షుల రాజ్యంపై అకస్మాత్తుగా దాడి చేసింది. వారి నాయకుడు క్రూరతిక, ఒక భయంకరమైన రెక్కలు ముదురు నీలంగా మెరుస్తూ గోళ్లు నిపుల పదునైన గద్ద, అతని అగ్నిలాంటి కళ్ళు ఎవరినైనా భయపెడతాయి. సువర్ణనగరం ఇక మనది, ఎవరైనా ఎదిరిస్తే చచ్చిపోతారు అంటూ క్రూరతిక గర్జించాడు. అప్పటికి పక్షుల రాజ్యపు యోధులు ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారు. వారి నాయకుడు విశారదుడు, ఒక గరుడ పక్షి, పసుపు రంగు రెక్కలతో, తేజోమయమైన కళ్లతో. అతను తన పక్షుల బలగాన్ని సముదాయిస్తూ మన గగన స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవాలి, ఎవరూ భయపడొద్దు అని ఉత్సాహపరిచాడు. రెండు బలగాలు ఆకాశంలో గర్జించాయి. గరుడలు, ఆముదాలు, పావురాలు కలిసి శత్రువులను ఎదుర్కొన్నారు. గరుడలు వేగంగా ఎగురుతూ గద్దల రెక్కలను కొరుకుతూ వీటిని కిందపడేశారు. పావురాలు తమ సమూహ శక్తిని ఉపయోగించి వలయాకారంలో తిరుగుతూ గద్దలను మభ్యపెట్టాయి. ఆముదాలు మేఘాల వెనక దాక్కుని దాడులు చేస్తూ గద్దలను భయపెట్టాయి. క్రూరతిక తన గద్దలతో విశారదుడిపై దాడి చేశాడు. ఇద్దరూ భీకరంగా పోరాడారు. విశారదుడు ఒక గట్టి గాలి సునామిని రేపి క్రూరతికను వెనక్కి నెట్టాడు. చివరికి విశారదుడు గద్దను గాలిలో తిప్పుతూ గరుడగిరి పర్వతమీద పడేశాడు. క్రూరతిక భయంతో పారిపోయాడు. పక్షుల రాజ్యం గెలిచింది. విశారదుడు తన బలగాన్ని చూసి గర్వంగా, మన ఐక్యత వల్లే మన విజయం సాధ్యమైంది అని గర్జించాడు. పక్షులు సంబరంగా గాలిలో తిరుగుతూ విజయం జరుపుకున్నాయి.